హాయ్ ఆల్. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డే చార్ట్ లో చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు కంటిన్యూగా ఫాల్ తర్వాత ఒక సైడ్ వేస్ లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రేడింగ్ జరుగుతుంది. ఈ సైడ్ వేస్ లోనే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చేస్తూ ఒక ట్రెండ్ ఛానల్ మధ్యలోనే ట్రేడింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఈ హైని కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటున్నాను. ఇది ట్రెండ్ లైన్. ఈ రెండు రెసిస్టెన్స్ ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే థర్డ్ రెసిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ ఇది థర్డ్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి కంటిన్యూగా ఫాలింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ మనకి సపోర్ట్ తీసుకోవచ్చు అంటే, ఇది ఒక సపోర్ట్ అప్ సైడ్ వెళ్ళింది, నెక్స్ట్ సపోర్ట్ అప్ సైడ్ వెళ్ళింది. కాబట్టి ఈ రెండు సపోర్ట్ ని కనెక్ట్ చేస్తూ మనం ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఫాల్ అయి ఇక్కడ మనకి 358 దగ్గర అయితే చూడండి, ఇక్కడ 358, 359 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 2 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకుని మరి అప్ సైడ్ వెళ్ళి 411 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకొక ట్రెండ్ లైన్ కూడా నేను తీసుకుంటున్నాను, సపోర్ట్ ట్రెండ్ లైన్. ఇక్కడ నుంచి ఇది సపోర్ట్, ఇది సపోర్ట్, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఇంకొక ట్రెండ్ లైన్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సపోర్ట్, నెక్స్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్, నెక్స్ట్ థర్డ్ సపోర్ట్ వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ ఇంతకుముందు తీసుకున్న సపోర్ట్ లైన్ దగ్గరలోనే ఈ సపోర్ట్ ఉంది కాబట్టి రెండు నియర్ ఉంది కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ అయితే 366.80 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి 357, 358 దగ్గర సపోర్ట్ తీసుకొని మరి అప్ సైడ్ వెళ్ళి 411 వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చేసింది. ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్ళి ఇక్కడ 3 టైమ్స్ ఫెయిల్ అయింది కాబట్టి ఈసారి ఇక్కడికి రెసిస్టెన్స్ కి వెళ్ళి ఇక్కడ 411 ని బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ 411 ని బ్రేక్అవుట్ చేసి పైన అప్ సైడ్ అక్కడ సస్టైన్ అయితే మనకి అక్కడ నుంచి టార్గెట్ వచ్చి ఈ ట్రెండ్ ఛానల్ యొక్క మిడిల్ పాయింట్ మనకి బ్రేక్అవుట్ తర్వాత మనకి ఇక్కడ తీసుకోవచ్చు. మనం బ్రేక్అవుట్ తర్వాత తీసుకుంటే 490, 495 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ రేట్ నుంచి డౌన్ సైడ్ అయితే మనకి స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర 357, 358 దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళి 411 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడి వరకు వెళ్ళి అక్కడ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ అయితే 490, 495 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మనం మరి ఇక్కడ నిఫ్టీ కూడా మనం చూడొచ్చు. ఇది నిఫ్టీ చార్ట్. ఈ నిఫ్టీ చార్ట్ కూడా ఒక ట్రెండ్ ఛానల్